DS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఫార్మా కంపెనీల పేరుతో పేదల భూములు కొల్లగొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా. జిల్లాలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ చేయకుండా సిపిఐ ఆధ్వర్యంలో గృహప్రవేశాలు చేస్తాం. అధికారులకు హెచ్చరిక. బతుకమ్మ ఆటలతో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన. మహిళల రక్షణ ధ్యేయంగా షీటీ. పోలీస్ అక్క పేరుతో వినూత్న కార్యక్రమం వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈరోజు మహదేవాపూర్ మండలంలోని బెగ్లూరు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతరలో పాల్గొన్నారు దుద్దిళ్ల శ్రీధరబాబు. మల్లికార్జున స్వామి జాతరకు విచ్చేసిన ప్రజల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు శ్రీనిబాబు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు శ్రీనిబాబు. ఇక అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్వాహకులు మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని దుద్దిళ్ల శ్రీనిబాబుకి అందజేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా సైక్లింగ్ క్యాంపెయిన్లో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి బైపాస్ రోడ్ వరకు నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ సైక్లింగ్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఉదయం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. శారీరకంగా దృఢంగా తయారవుతారని, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారని పేర్కొన్నారు. వాతావరణంలో పొల్యూషన్ అనేది ఉండదని, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు సైక్లింగ్ ఎక్సర్సైజ్ చేయాలని తెలియజేశారు. ఇట్టి సైక్లింగ్ ర్యాలీలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ రామదాసు, జిల్లా అధికారులు, పీఈటీలు, కోచ్లు, యూత్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లు, విద్యార్థులు, బాలర్లు పాల్గొన్నారు. తెలంగాణలో రైతన్నలపై జరుగుతున్న అణచివేతలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటుందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు జీవనాధారమైన సాగు భూములను లాక్కోవద్దని 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దళిత గిరిజనుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని వెల్లడించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి కలిగించారని అంబేద్కర్కు వినతి పత్రం సమర్పిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరు ప్రవీణ్, జిందన్ చక్రపాణి, బొల్లి రామ్మోహన్, ఆకునూరి శంకరయ్య, దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్. రైతులకు బేడీలా, మంత్రులకు చేసాలా, రైతులకు బేడీలా, మంత్రులకు చేసాలా. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ. రైతును రాజును చేసినటువంటి గొప్ప ప్రభుత్వము కేసీఆర్ గారి పాలన. అలాంటి పాలన నుండి మరి రాక్షస పాలన రావడం వల్ల రైతుల చేతికి బేడీలు వేసినటువంటి సంఘటన చాలా శోచనీయము. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. రైతులు రాజు చేయాలి, లేకుంటే రైతు ఏడిచినటువంటి రాజ్యం సర్వనాశనం అవుతుంది అనేటువంటి విషయం మన తెలంగాణలో సామెత ఉంది. మరి ఆ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి, కానీ ఏ పాపము తెలియని రైతులను మేము భూములు ఇవ్వము అన్నందుకే వారందరినీ కూడా చిత్రవద చేసి జైలుకు తీసుకుపోయి ఉంచి బేడీలు వేసి దండిని ప్రయోగించినటువంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారిది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రైతుల జోలికి వస్తే తప్పనిసరిగా మీ పతనముని రైతులే చేస్తారని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులపై అన్యాయాలను, అరాచకాలను
బెదిరిస్తూ దౌర్జన్యంగా రైతుల పొలాలను లాక్కుంటూ పచ్చని పంటలు పండే భూములను లాక్కొని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, సొంత బావుమరిది పరిశ్రమలకు అల్లునికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న నేపథ్యంలో ఒకసారి ఫార్మా హబ్ పేరిట, ఇంకొకసారి పరిశ్రమల ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి బలవంతంగా భూములను లాక్కునే పరిస్థితులలో ఆ రైతులు తిరగబడితే అధికారులను మేము మా భూములు మాకే కావాలి, మా భూములు ఇయ్యమని చెప్పేసి అధికారులను నిలదీస్తే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేసిండ్రు. ఇష్టం వచ్చినట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా వాళ్ళు నడవలేని పరిస్థితిలో, ఇలా వాళ్ళు కదలలేని పరిస్థితిలో చేసిన దుర్మార్గపు చర్య రేవంత్ రెడ్డిది. ఒక అరాచక ముఖ్యమంత్రి, ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఒక దుష్ట పాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఇంతకుముందే పెద్ద శంకరన్న చెప్పిండు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పైరులతోటి ఒకవైపు రైతన్న, ఇంకోవైపు నేతన్న, అట్లాగే విద్యార్థులు, ఉద్యోగులు కోటి ఎకరాల మా తెలంగాణ, కోటి ఎకరాల మాగాణ అని చెప్పేసి నిరూపించి నిరంతర ఉచిత విద్యుత్ అందజేసి సమయానికి రైతు బంధు ఇచ్చి, ఏదైనా రైతుకు ఆపద సంభవిస్తే రైతు బీమా అందజేసి, సకాలంలో ఎరువులు పంటలు అందజేసి, పంటలు పండిన తర్వాత పండిన ధాన్యానికి సరి అయిన మద్దతు ధర ఇచ్చి ఇలా రైతుకు బాసటగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రైతుకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. అట్లాంటి పాలన నుంచి ఇలా ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఒక దౌర్జన్యకరమైన రీతిలో ఇలా రైతుల భూములను లాక్కుంటూ పచ్చని పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రక్రియకు పోతా ఉన్న రేవంత్ రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఇలా లఘుచర్ల రైతులు తిరగబడితే వాళ్ళను జైళ్లలో పెట్టి మా భూములు మాకే కావాలని చెప్పేసి ఈ నినాదం తెలంగాణలో ఇప్పటిది కాదు, 100 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో ఇది పోరాటాల గురిటిగడ్డ, చైతన్యాల నిత్యం చైతన్యాలతో నిండే గడ్డ ఇది. రేవంత్ రెడ్డి లాంటి ఎందరో దుర్మార్గులను, ఎందరో అణచివేసే దౌర్జన్యకరమైన ముఖం నుండి వెళ్ళగొట్టిన గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ బిడ్డలు, చైతన్యవంతులు మరొకసారి ఈ దుర్మార్గ పాలన అందజేస్తూ ఉన్న ఈ దౌర్జన్యకరమైన మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసే ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు. గతంలో చేసిన వాటికి బిల్లులు రాలేదు, పైగా రాగి జావ పోయాలి, బిల్లులు రాకపోయిన పిల్లలకు వండి పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండడం ఎలా? కనుక ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం కార్యదర్శి గురజల శ్రీధర్, సిఐటియు జిల్లా నాయకులు రాజశేఖర్, మధ్యాహ్న భోజన మండల అధ్యక్షురాలు బాలమణి, మ్యాకళ్ళ కవిత, గడప సంధ్య, మాసం రజిత, పులి వసంత, మాట్ల దేవేంద్ర తదితర మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు,
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్నటి రోజు 16, 17 తేదీలలో వంట వార్పు కార్యక్రమం పిలిపించిన సందర్భంలో ఈరోజు కోనరావుపేట మండలం మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి కనీస వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాది కాలం పూర్తయినా కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికులను ఎట్టిసాగిరి చేయించుకుంటుందే తప్ప కానీ మరి కార్మికుల యోగక్షేమాలు అనేది ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదు. మరి గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికులు ఎట్టిసాగిరి చేసిరు తప్ప మరి ఒరిగిందేం లేదు. మరి ఆ ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టే పరిస్థితులు కనబడతాయి. కాబట్టి మరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు దఫలుగా ఎన్నో సందర్భాలలో వినతి పత్రాలు, ధర్నాలు, రాష్ట్ర పిలుపులు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 10,000 రూపాయలు అమలు చేయాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే కోడిగుడ్లు కూడా ప్రభుత్వం అందించి గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా అందించాలని చెప్పి సందర్భంగా అలాగే వాళ్ళకి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం లోపల కదలికలు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడి కూడా రాబోయే రోజుల్లో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని కార్మికుల విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర పిలుపు 16వ తేదీ, 17వ తేదీ 2 రోజులు కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యలపై నిరాహార దీక్ష చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 తారీఖు నాడు కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వీరికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము, మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం 10,000 ఇస్తామని ఇప్పటికీ సంవత్సరం దాటిన ఆ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడిన పాపాన లేదు. దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 14 రోజులు అన్ని మండలాల్లో నిరాహార దీక్షలు చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు అక్కడికి టెంట్ల కాడికి వచ్చి వంటకు కూడా బియ్యం కూడా ఇచ్చిండు. అప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 గౌరవ వేతనం ఇస్తాము, మేము వీరికి కోడిగుడ్లు కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా ఆలోచిస్తాము, గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది, మొత్తం సరుకులు కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా మీ జీతం 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అప్పుడు అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మాట్లాడకపోవడము సిగ్గుసేటు. ఇప్పుడు కూడా అసెంబ్లీ స్టార్ట్ అయింది, 3 రోజుల నుంచి అసెంబ్లీ నడుస్తుంది. ఇప్పుడు కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మేము ఆది శ్రీనివాస్ కోరడం జరుగుతుంది. వీరి సమస్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలెక్టర్కు, మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా డైరెక్ట్ మంత్రి సీతక్క కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, సీఎం గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అయినా ఇప్పటి వరకు వీరి సమస్యలు పరిష్కరించడం లేదు. అందుకొరకు ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలి, లేని పక్షంలో రాబో కాలంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పరిష్కారం కొరకు దిశగా ముందుండాలని కోరడం జరుగుతుంది. రేపు రాబో కాలంలో ఈ పరిష్కారం కాకపోతే మండల ధర్నాలు, కలెక్టర్ ధర్నాలు, చలో హైదరాబాద్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మెడలు వంచి అయినా వీళ్ళకు 10,000 గౌరవ వేతనం వచ్చేదాకా పోరాటం ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.
తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సిపిఐ జిల్లా ప్రతినిధి బృందం సందర్శించారు. ఇండ్ల నాణ్యతా ప్రమాణాలను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. 5 ఏళ్ల కింద నిర్మాణం చేసినటువంటి 27 డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వంటి పేదలకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వమే పంచాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణం జరిగిన రోడ్డు సౌకర్యం లేకపోయినట్టుకి డబుల్ బెడ్రూములు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అర్హులైన పేదలందరూ డబుల్ బెడ్రూముల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పంపిణీ చేపట్టాలన్నారు. లేని పక్షంలో పేదలకు తామే గృహప్రవేశం చేయించేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ బృందంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా నాయకుడు బాచుపల్లె శంకర్ ప్రశాంత్, శంకర్, వంశీ, అజయ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సందర్శించి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రెగ్యులర్ ఉద్యోగులుగా నోటిఫికేషన్ రోస్టర్ను ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా నియామకం కాబడిన వారిని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రెగ్యులర్ చేయదగిన వారిని అర్హతలు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉన్నాయని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. ప్రభుత్వ పెద్దలకు తన వంతుగా రిప్రజెంటేషన్ చేస్తానని, సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు సంఘ అధ్యక్షుడు ఇప్పపూల దేవేందర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉపేందర్, దేవరాజు, ఆకుల శ్రీనివాస్, నగేష్, చందన్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, రవి, మల్లేశం, వెంకటస్వామి మరియు జిల్లాల్లోని అన్ని విభాగాల సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. కంట్రిబ్యూషన్ వీరి వైపు నుంచి జరుగుతాం కాబట్టి ఈ రోజు సిరిసిల్ల కేంద్రం లోపల కలెక్టరేట్ ముందు చేస్తున్నటువంటి ఈ దీక్షా స్థలికి నేను రావడం జరిగింది. సో నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును వీరికి నేను అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా నా వైపు నుంచి ప్రభుత్వ పెద్దలు ఎవరున్నా కూడా వారికి గత వారం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో భవిష్యత్తు లోపల కూడా వారికి డే టు డే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రభుత్వం కూడా నిన్ననే బట్టి విక్రమార్క గారితో కూడా రాష్ట్ర స్థాయి బృందం కలిసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను, ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి సమీప భవిష్యత్తు లోపల వీరి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, జెన్యూన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధ్యమైనంత మేరకు నెరవేరాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా రక్షణయే ధ్యేయంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. షీ టీంతో కలిసి పనిచేస్తూ ఫోక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవిటీజింగ్, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళా రక్షణ ధ్యేయంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే పోలీస్ అక్క పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన వారు షీ టీంకి సహాయకంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని పాఠశాలలు, కళాశాలలు సందర్శిస్తూ విద్యార్థులకు పోక్సో యాక్ట్, సెక్సువల్ హెరాస్మెంట్, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు వారు సంప్రదించే విధంగా షీ టీం డైల్ 100 పోలీస్ అక్క నంబర్లు ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. మహిళలు విద్యార్థుల వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీం నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేయొచ్చు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ. ఇక జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీం విద్యార్థులు మహిళల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ ఈ సంవత్సరం 52 మంది ఆకతాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని, ఈ సంవత్సరం మహిళలను విద్యార్థులను వేధిస్తూ వారిపై 60 కేసులు పెట్టి 44 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రైనీ ఎస్ఐ వినీత, షీ టీం ఏఎస్ఐ ప్రమీల, షీ టీం సిబ్బంది, పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 14 నుంచి 19లో త్వరగా కాబట్టి తర్వాత 19 తర్వాత 19 ఏజ్ తర్వాత మీకు ఆలోచన శక్తి వస్తుంది. మీరు ఎవరు ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తారు. అన్నా
Thank you very much, sir. దీనికి సంబంధించి లోకల్ సీటింగ్ మీ దగ్గర ఆల్రెడీ చాలా వచ్చింది. సీటింగ్ జిల్లాలో పని చేస్తుంది. ఆ సీటింగ్ ఏంటి అంటే దట్ మీకోసం వాళ్ళ పోలీస్ స్టేషన్ లేకపోతే మీ స్కూల్ వస్తారు. ఆ స్కూల్ వచ్చిన తర్వాత మీకు 2-3 పాయింట్స్ చెప్తారు. మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే బయట రాదు. ఏమైనా నేరం జరుగుతుంది, ఏమైనా మీకు ఈటీజింగ్ చేస్తున్నారు, మీకు హరాస్ చేస్తున్నారు, ఆ బయట రాకపోతే మనం సాల్వ్ చేయడానికి లేదు. చేయవచ్చామా? ఇప్పుడు మీ స్కూల్లో ఇదే స్కూల్లో ఒక టీచర్ పైన కూడా కేసు అయింది. అదే ఎవరు చెప్పారు? మీరే చెప్పాలి. మీరు చెప్పకపోతే బయట ఎట్లా వస్తుంది? రాదు కదా, రాదు. ఎందుకంటే స్కూల్లో జరుగుతుంది, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా మీకు ఈ టీచింగ్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు, అది ఎట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 2-3 సార్లు నేను ఇదే స్కూల్ ముందు కొంతమంది పిల్లలకి బైక్స్ లో ఇట్లా చేసి బిలీ చేసి మళ్ళీ వెట్లా చూసి ఏమైనా రిమార్క్స్ చెప్పి కూడా నేను చూసాను. బట్ నాకు స్కూల్ నుండి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్, మీ గర్ల్స్ నుండి సీటింగ్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడు వీళ్ళకి మళ్ళీ అక్కడ పంపి అట్లీస్ట్ 4-5 బైక్స్ వాళ్ళ పట్టుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా వెనక చూసి మీరు వెళ్తున్నారంటే వెనక చూసి ఏమైనా రిమార్క్స్ పాస్ చేస్తారు. అది నేరం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అది నేరం, అది పెద్ద నేరం. అది మీరందరూ ఏంటి అంటే అది నేరం కాదు, జనరల్గా రొటీన్ గా చెప్తుంది. అట్లే అనుకుంటున్నారా? మీకు తెలుసా అది నేరం? తెలుసా లేదా? మీరు ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు? నంబర్ ఉందా? సీటింగ్ మెసేజ్ చెప్పొచ్చు కదా. మీ అమ్మ ఫోన్ నంబర్ నుండి, నాన్న ఫోన్ నంబర్ నుండి ఎట్లా చెప్తుంది మన స్కూల్ దగ్గర? చెప్పలేదు. సో వాళ్ళకి మీ ఫ్రెండ్ లాగా తీసుకోండి. మనం ముందు పోతే మన జిల్లాలో ఎట్లయినా సెక్షువల్ హరాస్మెంట్ ఏమైనా ఉంటుంది, సెక్షువల్ రిమార్క్స్ ఉంటుంది, అది మనం తగ్గిపోవచ్చు. చాలా వరకు మనం తగ్గిపోవచ్చు. ఇది కాకుండా ఇంతకుముందు మనం ఇంకొక ప్రోగ్రామ్ సిటీ వాళ్ళు చేశారు. అదే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఫార్మా కంపెనీల పేరుతో పేదల భూములు కొల్లగొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా. జిల్లాలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో గృహప్రవేశాలు చేస్తాం. అధికారులకు హెచ్చరిక. బతుకమ్మ ఆటలతో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన. మహిళల రక్షణ ధ్యేయంగా షీటీ. పోలీస్ అక్క పేరుతో వినూత్న కార్యక్రమం వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.